ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఎన్నికలలో గెలిచేది ఎవరు, అధికార పీఠాన్ని దక్కించుకునేది ఎవరు అన్నది ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఏపీలో గెలిచేది వైసీపీనే అని, జగన్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలే వైసీపీ విజయానికి బాటలు వేశాయని తెలంగాణ నేతలు సైతం స్పష్టం చేశారు. ఇప్పుడు ఇదే విషయంలో కేంద్ర పెద్దలు కూడా క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆంధ్ర హోం సెక్రటరీకి ఫోన్ చేసి జగన్ గెలుస్తారని అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్పారనే వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ గెలుస్తారని ఢిల్లీ నుంచి వచ్చిన ఇండికేషన్ కారణంగానే జగన్ పూర్తి ధీమాతో ఉన్నారని తెలుస్తుంది. జగన్ గెలుపుకు ఇప్పటికే దేశంలో పలువురు కీలక నేతలు ముందస్తు విషెస్ చెప్పినట్టు సమాచారం. ఢిల్లీలో బీజేపీ చేసుకున్న సర్వేలో జగన్ గెలుపు ఖాయమని తేలిందని టాక్ బలంగా వినిపిస్తుంది. ఢిల్లీ పెద్దల నుంచి సైతం జగన్ గెలుపుపై సంకేతాలు రావడం వల్లనే జగన్, వైసీపీ పూర్తి ధీమాగా ఉన్నాయి. జగన్ కాన్ఫిడెన్స్తో ఉండడం వల్లనే నేతలు సైతం నమ్మకంతో ఉన్నారు. అందుకే వైజాగ్లో ప్రమాణ స్వీకారం అంటూ నేతలు ధీమాగా చెబుతున్నారు. ఇక చీఫ్ సెక్రటరీ విషయంలో టీడీపీ చేస్తున్న డిమాండ్ను పెద్దగా పట్టించుకోకపోవడం వెనుక రీజన్ ఇదే అంటున్నారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటు తమకు నమ్మకమైన వారితో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించుకున్నట్లు ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. బీజేపీ ముఖ్య నేత ఒకరు ఈ సర్వేను చేయించి సమగ్ర నివేదికను అధికార నాయకత్వానికి ఇచ్చారంటున్నారు. వైసీపీకి 100కు పైగా స్థానాలు ఇచ్చే అవకాశం ఉందని చెప్పడంతో బీజేపీ కొంత వెనకడుగు వేసినట్లు తెలిసింది. జూన్ 1వ తేదీన ఎటు ఎగ్జిట్ పోల్స్ వస్తున్నప్పటికీ ముందుగా అన్ని రాష్ట్రాలలో జరిగే ఎన్నికల సరళిని పోలింగ్ రోజు ప్రజాభిప్రాయాన్ని సేకరించిన సంస్థల చేత ప్రత్యేకంగా బీజేపీ నివేదిక తెప్పించుకున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అందులో భాగంగానే ఏపీ విషయంలోనూ నివేదికలు తెప్పించుకున్న బీజేపీ వైసీపీ పట్ల సాఫ్ట్ కార్నర్గా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఇక కేంద్రంలో కూడా తాము అనుకున్న స్థానాలు వచ్చే అవకాశం లేదని ఎన్డీఏ కూటమి భావిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లోనే భారీ సంఖ్యలో సీట్లకు గండిపడే అవకాశం ఉందని నిఘా సంస్థల నివేదికలు కమలం పార్టీలో కొంత కలవరం పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తమ మిత్రులనే కాకుండా ఎవరిని శత్రువులను చేసుకోకూడదన్న ఉద్దేశంతో వ్యవహరిస్తుందంటున్నారు. ఎన్నికల ముందు వరకు కూటమి పార్టీలు చెప్పినట్లు ఎన్నికల కమిషన్ పై ఒత్తిడి తెచ్చి వారిని పక్కన పెట్టించడంలో ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సక్సెస్ అయ్యారు. ఎలక్షనీరింగ్లో జగన్ను ఎదుర్కొనడానికి వాళ్ళు చివరకు చేసిన ప్రయత్నాలు ఫలించాయని చెప్పాలి. అయితే చీఫ్ సెక్రటరీ విషయంలో మాత్రం కుదరలేదని చెప్పవచ్చు. కౌంటింగ్కు ముందు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని బదిలీ చేయాలని టీడీపీ ఇప్పటికే డిమాండ్ చేస్తుంది. కేంద్ర ఎన్నికల కమిషన్కు కూడా ఫిర్యాదు చేసింది. అయితే చీఫ్ సెక్రటరీని మాత్రం ఎన్నికల కమిషన్ ఇంతవరకు మార్చలేదు. ఆయన సీరియస్గా ఉంటే ఫలితాలపై ప్రభావం చేస్తారని కూడా టీడీపీ ఆరోపించింది. చీఫ్ సెక్రటరీ బదిలీ చేయాలన్న డిమాండ్ను మాత్రం ఏపీ బీజేపీ నేతలు చేయకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆయనపై విమర్శలు చేయడం లేదన్న టాక్ వినబడుతుంది. మొత్తంగా వైసీపీ గెలుపుపై క్లారిటీ వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.